వరకు అది చలామణిలో ఉంటుందంటే, ఎప్పుడు వరకైతే దేవుడు తన కుమారుని లోకంలో పంపించి సర్వ మానవుల నిమిత్తం కూడా విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని ప్రాణాన్ని పెట్టడో, అప్పుడు వరకు కూడా ఈ మోషే ధర్మశాస్త్రము ప్రజల్లోనే ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఏసే వచ్చేయడం, ఏసే రావడం, ఏసే వచ్చిన తర్వాత ఆయన సిలువు మరణము, అంతేకాకుండా 3వ రోజు పునరుద్ధానం ఎప్పుడైతే అయ్యాడో, మోషే ధర్మశాస్త్రంను ఆయన పరిసమాప్తం చేసిన వాడు అవుతాడు. ఈ పరిసమాప్తం చేసిన తర్వాత ఇకపై మోషే ధర్మశాస్త్రం కిందకి రాము. దేని కిందకి వచ్చామంటే నూతన నిబంధన, కొత్త నిబంధనలోని మనమందరూ కూడా పాలిభాగస్తులు అవుతాం. కానీ దేవుడి ప్రణాళిక, వాగ్దానం దేవుడు ఏమని చేశాడంటే, తన కుమారుని ద్వారా కూడాను తన జనాంగానికి విమోచన ఇస్తాననేది కూడా దేవుడు వాగ్దానం చేశాడు.